హాయ్ అండి. దోసకాయ పప్పు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అందరికీ తెలుసండి, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ముందు పప్పు ఉడకబెట్టి తర్వాత దోసకాయలు యాడ్ చేసి, లేదా చింతపండు ఒక గిన్నెలో పెట్టి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొందరు కుక్కర్లో, కొందరు విడిగా. అలా నేను కుక్కర్లో సింపుల్గా అన్నీ కలబెట్టేసి అలా చేస్తాను. ఇప్పుడు చూస్తానండి. ఇది మా స్టైల్ పప్పు. ముందుగా పప్పు కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకుందాము. తర్వాత దోసకాయ అంతా పీల్ చేసేసుకొని చెక్క అంతా తీసేసుకొని లోపల ఉన్న గింజలు కండ చేదు ఉందో లేదో చూసుకుందామండి. నాకైతే చేదు లేదు, బాగానే ఉంది. సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము. పెద్ద పెద్ద ముక్కలు అయితే కొంచెం ఉడకవండి, మొత్తం అన్నీ కలిపి పెట్టేస్తాం కాబట్టి చక్క సన్నగా తరుక్కోండి, తొందరగా ఉడికిపోతాయి. దోసకాయ పులుపు ఎక్కువ ఉందనుకోండి, అది కందిపప్పు గింజలు ఉడకవు అనమాట. మీరు పెద్దగా కోస్తే సో చిన్న చిన్నగా కోసుకోండి, ఈవెన్గా సరిపోతుంది. నేను చిన్న ముక్కలు కోసాను. గింజలు కూడా ఏం తీయలేదండి, గింజలు కూడా బాగానే ఉన్నాయి. మొత్తం కలిపేసాను. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఆ పప్పులో యాడ్ చేసుకున్నాను. పప్పులో యాడ్ చేసేసుకుని తర్వాత కొంచెం మనకు టేస్ట్కి సరిపడా చింతపండు అండి. కొందరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే దోసకాయ కూడా కొంచెం పులిపే కాబట్టి పులుపు తక్కువ తినేవాళ్ళు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను చిన్నగా ఒక 2 రబ్బలు వేసుకున్నానండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుని ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. కుక్కరు వాటర్ ఎక్కువ పోయకండి, ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది, ఎందుకంటే దోసకాయలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. చూడండి, నాకు కరెక్ట్గా ఉడికిపోయిందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకున్నాను. మొత్తం చక్కగా మెదుపుకొని మెత్తగా పోపు పెట్టేసుకోవడమేనండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, చివరిలో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయండి. ఎండుమిరపకాయలు ముందే వేస్తే మాడిపోద్ది. సో సింపుల్ అండి. పప్పు దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చాలా త్వరగా అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.